అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయిన స్పాలు, మసాజ్ సెంటర్లపై పోలీసులు దాడులు చేస్తున్నారు. మసాజ్ సెంటర్ల పేరుతో వ్యభిచారం చేయిస్తున్న వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లోని స్పాలు, మసాజ్ సెంటర్లపైన పోలీసులు దాడి చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. స్పా, మసాజ్ సెంటర్ల ముసుగులో ఏం జరుగుతుందో వివరిస్తున్న వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావుతో మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్. నగరంలోని మసాజ్ సెంటర్లను కూడా ఇప్పుడు కొద్దిగా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారిపోయాయి. అయితే ఎప్పటి నుంచి కూడా పోలీసులు వాటిపైన రైడ్ చేసి వాళ్ళని పట్టుకున్నప్పుడు కూడా మళ్ళీ తిరిగి మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వర గారు ఇక్కడ ఉన్న మసాజ్ సెంటర్లపైన దాడులు చేయడం జరిగింది. రాత్రి దాడి చేసి చాలా మందిని పట్టుకోవడం జరిగింది. సార్ చెప్పండి, మసాజ్ సెంటర్లలో ఉన్న పరిస్థితి ఏంటి? మీరు దాడి చేసినప్పుడు ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి? అంటే ఈ మధ్యకాలంలో కొన్ని మసాజ్ సెంటర్ల పేరుతోటి వ్యభిచారం నడుస్తుందనేది మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దానికి సంబంధించి మొన్న ఒక సోమాజిగూడలోని ఒక అపార్ట్మెంట్లో రేడ్ చేసి ఒక కస్టమర్ను అండ్ మసాజింగ్ చేసే ఆ సెక్స్ వర్కర్స్ను కూడా మేము పట్టుకోవడం జరిగింది. దానికి కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగానే నిన్న పెద్ద మొత్తంలో ఒకసారి ఒక స్పెషల్ డ్రైవ్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మన సెంట్రల్ మాల్లోనైతే రోడ్ నెంబర్ 36, రోడ్ నెంబర్ 45 అండ్ జీవీకే మాల్లో ఉన్న కొన్ని స్పా సెంటర్ల మీద మనం దాడి చేయడం జరిగింది. అందులో ఒక 20 మందికి సంబంధించి ఈ మసాజ్ చేసే అమ్మాయిలతో పాటు అండ్ ఒక 8 మంది మేల్ కస్టమర్స్ పట్టుకోవడం జరిగింది. వాళ్ళపై సంబంధిత సెక్షన్స్పై కూడా కేసు అనేది నమోదు చేయడం అనేది జరిగింది. అంటే మీరు వెళ్ళినప్పుడు దాడుల్లో ఎలాంటి విషయాలు బయటపడ్డాయి? అంటే మేల్ టు మేల్ మసాజ్కు అనుమతిస్తారా, లేకుంటే మేల్ టు ఫీమేల్ మసాజ్ లాంటివి ఎలాంటి బయటపడ్డాయి? అంటే మేల్ టు మేల్, ఫిమేల్ టు ఫిమేల్ మసాజింగ్ ఈజ్ నాట్ ఎన్ అఫెన్స్. వెరాజ్ మేల్ టు ఫిమేల్, ఫిమేల్ టు మేల్, దిస్ ఈజ్ ఎన్ దిస్ కవర్స్ అండర్ ద this is an offense and this covers under the City Police Act. సో అదే కాకుండా అంటే అది వ్యభిచారం కూడా నడుస్తుంది అంటే విచారణలో కనుక వస్తే డెఫినెట్గా అండ్ పీటాలో కూడా కేసులు బుక్ చేయడం జరిగింది. మన సోమాజిగూడలో జరిగిన సంఘటనలో మేము పీటాలో కూడా బుక్ చేయడం జరిగింది. నిన్న జరిగిన స్పాలో అటువంటి దృష్టికి రాలేదు. బట్ మేల్స్, ఫిమేల్ వర్కర్స్ మేల్ కస్టమర్స్కు మసాజ్ చేస్తున్నది అనేది మనకు రుజువైంది కాబట్టి ఈ బుక్ కేసు. మసాజ్ సెంటర్లలో కొన్ని చోట్ల కూడా అంటే మేల్ టు మేల్, మేల్ టు ఫీమేల్ అంటే కూడా ఆ క్రాస్ లాంటి మసాజ్ లాంటివి జరుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి పోలీసుల విచారణలో కొన్ని విషయాలు బయటపడ్డాయి. అయితే దీనికి సంబంధించి ఇంకా డ్రైవ్స్ అన్ని కొనసాగుతాయి, వీటిని కంటిన్యూ చేస్తాము, ఎక్కడ కూడా ఆపే ప్రసక్తి లేని చెప్పి పోలీసు అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ పనితో రమేష్ వైట్ల, ఎన్టీవీ. ఇది వాటి స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.